నేను రెండోసారి తీన్మార్ మల్లన్న ఇంటర్వ్యూకి రావడం హ్యాపీగా అనిపించింది, సంతోషం అనిపించింది. నిజం చెప్పాలంటే మా ఇంటి పక్కనే ఉంటాడు, ఆయన ఎప్పుడు కలుద్దాం అన్న వరకు ఎవరెవరో ఉంటారు అని చెప్పి పబ్లిక్ ఎక్కువ మంది ఉంటారు. ఇక నాకు భయం భయం అవుతుంది అనుకుంటా. ఇక కొన్ని చూస్తుంటా ఆయన కలవాలని ఉంది. అప్పటి నుంచి ఆయన పదవి అయినప్పటి నుంచి కలవలేదు. కలుద్దాం అన్న వరకు అందరు దొబ్బుతుర్రు, రానిస్తలేరు. అప్పుడే బాగుండేది, ఇట్లా అక్ చేసుకునేవాడిని. ఇప్పుడు అంత రానిస్తలేరు గేట్ల కాదు కూడా. ఏందో మరి నిజం చెప్పాలంటే తీన్మార్ మల్లన్నకు నేను నిజంగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే కానప్పుడు నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేశాడు. ఆయన ఇంటర్వ్యూ వల్ల నేను చాలామంది పబ్లిక్ తెలిసిన, అట్లా కూడా ఉప్పల్లా చాలా ఎక్కడికి వెళ్ళినా తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళిన అన్నారు. అంటే నేనేమంటుంటే నాకు లైఫ్ ఇచ్చి నన్ను ఫేమస్ చేసిన వాళ్ళకు నేను ఎవరైనా సరే, తీన్మార్ మల్లన్న కావచ్చు, టీవీ నైన్ కూడా పిలిచాను. నన్ను టీవీ నైన్లో నాది 45 నిమిషాల ఇంటర్వ్యూ ఉంటుంది. నాది నా టీవీ నైన్లో ఇప్పటికి నా ఇంటర్వ్యూ ఉంటుంది. నన్ను పిలిచిన ఛానల్ కానీ నన్ను ఫేమస్ చేసిన వాళ్ళు నేను ఎప్పటికైనా సపోర్ట్ చేయమంటారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న నన్ను పిలిచి అప్పట్లో నేను ఫేమస్ కానప్పుడే నాకు ఇట్లా హెల్ప్ చేసాడు. ఆయన వల్ల కొంచెం బయట పేరు వచ్చింది. ఇప్పుడు నేను ఏమనుకుంటా, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినాక నేను కలవలేదు. ఇంకా ఆయన ఎమ్మెల్యే అయినాక ఎమ్మెల్సీ అయినా కలుద్దామని బుక్కే పట్టుకున్నా, షాలో పట్టుకున్నా. ఇక్కడ బోడుపల్లి ఆఫీస్ కాడికి వస్తే అందరు నూకుతుండ్రు, కొట్లాట అవుతుంది, గొడవతో పోలీసులు వచ్చిర్రు. అసలు నేను ఉప్పల్ కదా నేను డైరెక్ట్ పోవచ్చు అని చెప్పి బుక్కే తీసుకొచ్చిన. కార్ దిగిన అప్పటికే షాలో కప్పుకున్నా. ఎవడు ఓడిత్తలే దొబ్బుతుర్రు పోలీసు వాళ్ళు. ఏం లొల్లి అయిందో తెలియదు అప్పుడు. ఇదేంద్ర గోసర ఆయన నన్ను కూడా పోలీసులు పట్టుకుపోగలరని చెప్పి కారుకి మళ్ళీ రివర్స్ పోయినా. నేనేమంటున్నానంటే ఆయన నన్ను ఇట్లా చేశాడు కాబట్టి తీన్మార్ మల్లన్న అనుకున్నది సాధించాలి. తీన్మార్ మల్లన్న నాకు నచ్చింది ఇంకో క్వాలిటీ ఏంటంటే అది ఆయన ఏదున్నా జెన్యున్గా మాట్లాడతారు, ఓపెన్గా మాట్లాడతారు. ఈరోజు చచ్చిపోయినా పర్వాలేదు, ఈరోజు ఈ గొడవ అయినా పర్వాలేదు అనే ఫిక్స్లో మాట్లాడతాడు. నాకు మెయిన్గా అంటే ఆయన వయసు నచ్చింది.